అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈ రోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే రేపు మనకి సంకష్టహార చతుర్థి పూజ ఉంది కాబట్టి ఆ పూజా విధానం పాటించవలసినటువంటి నియమాలతో పాటు మనం లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండటానికి పాటించవలసినటువంటి పద్ధతులు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగే లేచి గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని ముందుగా పాలు అనేవి పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత ఇక అల్లం ఎక్కువగానే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసిన తర్వాత కొంచెం అల్లంని ఉంచుకున్నానండి. ఎందుకంటే ఇది అల్లం పచ్చడి చేసుకోవడం కోసం ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అల్లం పచ్చడి ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎప్పుడైనా మనం కుక్కర్లో పప్పును ఉడికించుకున్నా బియ్యాన్ని ఉడికించుకున్నా కూడా ఎప్పుడు ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేస్తూ ఉంటాను. ఈ కుక్కర్ది ఉంటుంది కదండి హ్యాండిల్, అది లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు నేను నైఫ్తో ఫిక్స్ చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇక మార్నింగే రైస్ చేసేస్తున్నాను అనమాట. అంటే లంచ్ ప్రిపరేషన్ అనేది చేసేస్తున్నాను. ఎందుకంటే పిల్లల వరకు చూసుకుంటే మనం తర్వాత వర్క్ అనేది నెక్స్ట్ చేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పి ఇక్కడ నేను సింగిల్ పాలిష్ రైస్ని తీసుకున్నాను. సింగిల్ పాలిష్ రైస్ ఏంటంటే హెల్త్కి చాలా మంచిది అండ్ మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అలాగే మనకి డైట్ చేసే వాళ్ళకి కానివ్వండి, బరువు తగ్గాలి అనుకున్న వారికి కానివ్వండి, సింగిల్ పాలిష్ రైస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే నేను ఇది కుక్కర్లోనే కుక్ చేసుకుంటాను అనమాట. చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. కాకపోతే మనం ఈ బియ్యంలో వడ్లు ఉంటాయి కాబట్టి అవి కొంచెం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే నానబెట్టుకోవాలి. ఒక పావు గంట సేపు నానబెట్టుకుంటే బియ్యం అనేది చాలా మంచిగా ఉడుకుతుందన్నమాట, కుక్ అవుతుంది. అయితే ఇక్కడ నేను కొలత ప్రకారం వేసేసాను. అండ్ తర్వాత ఇక్కడ కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఇది నానబెట్టుకుంటున్నాను, వాష్ చేసుకుంటున్నాను బియ్యాన్ని. అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే మనకి తెలుసున్నంతట్లో మనం చేసుకోదగిన వాటిల్లో ఖచ్చితంగా ఈ పనులైతే కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎప్పుడు కూడా గడప పసుపుగా పచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే గుమ్మం ద్వారం ముందు ముగ్గు అనేది వేసుకోవాలి. అలాగే గుమ్మం మురికిగా లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా అయితే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని మన పూర్వీకులు పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అలాగే ఇంటిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేటట్టు చూసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే దీపారాధన చేస్తారో, నిత్య దీపారాధన ఎప్పుడు వెలిగి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందట. దీపారాధనకి ఎంతైతే విశిష్టత ఉంటుందో దైవ మంత్రాలకి కూడా అంతే విశిష్టత ఉంటుంది. ప్రతి నిత్యము ఒక మంత్రం అనుకొని, అంటే సోమవారం అయితే మనం శివుని యొక్క మంత్రాన్ని జపించుకోవటం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపించుకోవటం, ఇలా ప్రతి నిత్యము కూడా ఏదో ఒక మంత్రాన్ని జపించుకోవటం వల్ల కూడా మంత్రాలు చాలా వరకు కూడా ఇంటికి జయమండి. కాబట్టి మంత్రం ఏదో ఒక మంత్రం జపించుకుంటూ మనం పూజా పనులు కానీ మన పనులు కానీ రోజు కూడా ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకోవటం, కాళ్ళకి పసుపు రాసుకోవటం, అలాగే పూజ చేసుకోవటం, దీపారాధన చేసుకోవటం, ఇవన్నీ కూడా ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మి అంటే కేవలం ధనము ధాన్యాలు ఇవే కాదండి. మానసిక ప్రశాంతంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, అలాగే మానసికంగా ఒత్తిడి లేకుండా ఉండటం కూడా లక్ష్మీదేవి ఉన్నట్టేనమాట. కాబట్టి ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో చేసుకుంటే మనకి కూడా ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యాయండి. సైంటిఫిక్ రీజన్స్ కూడా ఎన్నో ఉన్నాయి వీటి వెనకాల. మరొక విషయం ఏమిటి అంటే ఇవి మీరు ఎంతవరకు పాటిస్తారనేది నాకైతే తెలియదు, కానీ నేనైతే మాత్రం ఖచ్చితంగా పాటిస్తాను. ఈశాన్యం ఖాళీగా ఉండేటట్టు చూసుకుంటానండి. అలాగే ఉత్తర దిశలో బీరువాని ఏర్పాటు చేసుకునేటట్టు చూసుకుంటానన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం వాస్తు ప్రకారంగా కూడా పాటిస్తే చాలా మంచిది. అలాగే ఏదైనా పగిలిన వస్తువులు కానీ పాత వస్తువులు కానీ ఇంట్లో ఉండకుండా చూసుకుంటూ ఉంటాను. ఇవి రెగ్యులర్గా కూడా నేను ఫాలో అయ్యే నియమాలేనమాట. అలాగే ఇంట్లో ఆగిపోయిన గడియారాలు కూడా ఉండకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఎప్పుడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో అక్కడే స్థిర నివాసం ఉంటారు అని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆచరణలో పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఎండిపోయిన మొక్కలు కానీ ముళ్ళుతో ఉన్నటువంటి మొక్కలు కానీ ఉండటం మంచిది కాదండి. మన ఇంట్లో సహజంగా మనీ ప్లాంట్ ఉంటూ ఉంటాయి. అలాగే కొన్ని పూల మొక్కలు పెట్టుకుంటూ ఉంటాము. అలాగే ఆలస్యంగా కూడా నిద్ర అనేది లేవకూడదు. ఎవరైతే బద్ధకంతో ఉంటారో, ఇంటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకుండా ఉంటారో, ఉదయాన్నే లేచి ఇంటిని శుచిగా ఉంచుకోకుండా ఉంటారో అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండదండి. ఎప్పుడు నెగిటివిటీ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. మనకి ఎంత పనులున్నా, ఎన్ని పనులున్నా, ఎంత ఒత్తిడి ఉన్నా కూడా మార్నింగే లేచి ఇంటి పనులన్నీ చేసేసుకుని మన పిల్లల్ని నీట్గా ఉంచుకొని చక్కగా మనం కూడా స్నానం చేసి దీపారాధన వెలిగించుకుంటే మనకు ఉన్నటువంటి ఎంత ప్రాబ్లం అయినా కూడా
ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. అంతేకాకుండా ఇంట్లో పాజిటివిటీ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే దీపారాధన వెలిగిస్తామో అప్పుడు తప్పకుండా ఇంట్లో పాజిటివ్ దేవాలయంలో ఉన్నటువంటి అనుభూతి అనేది కలుగుతుంది. మనం లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడానికి, స్థిర నివాసం ఉండటానికి పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు, అందుబాటులో ఉండే నియమాలు మనం పాటించుకుంటూ మనకి తగినంతట్లో మనం పూజలు అనేవి చేసుకుంటే సరిపోతుందన్నమాట. తప్పకుండా మనకి ప్రశాంతం అనేది లభిస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. నేనైతే ఇది ఖచ్చితంగా పాటిస్తాను, గట్టిగా నమ్ముతాను. అండ్ అలాగే సాయంత్ర సమయంలో కూడా మనం కొన్ని పద్ధతులు అనేవి తప్పకుండా పాటించాలి. మనం ఎప్పుడైతే పాటిస్తామో మన పిల్లలు కూడా వాటిల్ని క్రమ పద్ధతిలో పాటించడానికి ప్రయత్నిస్తారండి. కాబట్టి మరల మనం ఇవి గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో మనం మర్చిపోయి బద్ధకంగా ఉండిపోతూ ఉంటాము. కాబట్టి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు అనేది మనం గుర్తు చేసుకుని వాటిని గనుక మనం ఆచరించే పద్ధతిలో, క్రమ పద్ధతిలో అవన్నీ కూడా మనకు అలవాటు పడిపోతూ ఉంటాము. అలాగే మన పిల్లలు కూడా వాటిని ఫాలో అవుతూ ఉంటారనమాట. అంటే సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రపోకూడదు. అలాగే భోజనం అనేది సంధ్యా సమయంలో ప్రధాన ద్వారం అనేది మనం ఓపెన్గా ఉంచాలన్నమాట. అలాగే మనకి వెనుక ద్వారం అనేది క్లోజ్లో ఉంచాలి. ఇవన్నీ కూడా మనం పాటిస్తూ చక్కటి పూజ అనేది చేసుకుంటే సరిపోతుందండి. మనకి పెద్ద పెద్ద పూజలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని నా అభిప్రాయం. ఈ విషయం మీద మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా అభిప్రాయాన్ని అయితే నేను షేర్ చేసుకున్నాను. అలాగే ఎప్పుడు కూడా సూర్యుని యొక్క కిరణాలు ఇంట్లో ప్రసరించేటట్టు చూసుకుంటే, అంటే తలుపులన్నీ తీసి వెలుతురుగా ఉంటే మనకి ఆరోగ్యానికి మంచిది, ఇంటికి కూడా మంచిదన్నమాట. అలాగే తులసి పూజ చేసుకోవటం, తులసమ్మని ఆరాధించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది. ఎప్పుడైతే మనం తులసమ్మని ఇంటి ముందు ఉంచుకుంటామో చాలా మంచిదండి. పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. ఒక ఆరా లాగా ఉంటుందన్నమాట ఇంటికి. కాబట్టి తులసి పూజ అనేది ఎంతో ప్రత్యేకం. ఇవన్నీ కూడా నేను పాటించేవి, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను వంట కోసం అని చెప్పి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ పప్పు టమాటో చేస్తున్నాను అనమాట. అలాగే ఈరోజు సంకష్టహార చతుర్థి, రేపు మనకి వ్రతం ఉంది కాబట్టి వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే చేసుకుంటే పూజ అనేది చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. అయితే మనకి 14వ తారీఖు అంటే రేపు శనివారం రోజు మనకి వ్రతం అనేది, అంటే సంకష్టహార చతుర్థి పూజ అనేది ఉంది. సంకష్టహార చతుర్థి పూజ చేసుకోవాలి అనుకున్న వారు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ముందుగా ఎర్రటి పుష్పాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. మీకు వీలుంటే ఎరుపు రంగు పుష్పాలు తీసుకోండి. లేదు అంటే అక్షింతలతోనైనా పూజ అనేది చేసుకోవచ్చండి. పుష్పాలు సమంగా లేవు అనుకుంటే కనుక అక్షింతలతోనైనా పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే మీకు అందుబాటులో ఉండే పుష్పాలని చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక చిన్న దీపారాధన కోసం కుందెలు, అలాగే పూజా సామాగ్రి అంతా కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటే మనకి పూజ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఆవు నేతితో దీపారాధన చేస్తాం కాబట్టి ఆవు నేతిని, అలాగే ప్రమిదలు, అలాగే ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె, ఒత్తులు ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత ముడుపు కట్టుకోవాలి అనుకుంటే కనుక ఎరుపు రంగు వస్త్రాన్ని తెచ్చుకొని, అలాగే బియ్యాన్ని తెచ్చుకొని, బక్కలు, పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద సంకల్పాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వారు ముడుపు కట్టి సంకష్టహార చతుర్థి పూజను చేసినట్లయితే తప్పకుండా వారి కోరిక సకాలంలో నెరవేరుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎప్పటి నుండో ఈ పూజ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. ప్రతి నెల వచ్చే సంకష్టహార చతుర్థి పూజ మనకి చాలామంది చేస్తూ ఉంటారండి, క్రమం తప్పకుండా. అలాంటి వారికి ఎంతో ఎంతో విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది ఆ వినాయకుడు మనకి చూపిస్తారు. కాబట్టి ప్రతి నెల చేసుకోకపోయినా ఏదో ఒక నెల మీకు వీలైనంత వరకు కూడా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. అలాగే ముడుపు ఎలా కట్టుకోవాలి అనేది కూడా ఈ వ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తాను, చూడండి, మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే గణపతి పూజ చేసేటప్పుడు గరికని సమర్పించడం, 21 రకాల పత్రులు ఉన్నా కూడా ఆ పత్రులను సమర్పించి స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఏమీ లేదు అనుకుంటే గరికనైనా కూడా మీరు పెట్టి పూజ అనేది చేయొచ్చు. అలాగే ఈరోజు సాత్విక ఆహారాన్ని తీసుకోవటం, అలాగే ఉపవాసం అనేది ఉండటం. ఇప్పుడు మనం చంద్రోదయ వేళలో కనుక ఈ పూజ అనేది చేసుకుంటాం కాబట్టి చంద్రోదయ వేళ టైంకి మీరు ఉపవాసం ఉండి ఆ రోజు చంద్రుడిని చూసి ఉపవాస దీక్షని ముగించుకుంటే మంచిది. లేదు మేము ఉపవాసం ఉండలేము, మాకు ఆరోగ్యం బాగోదు అనుకుంటే కనుక నార్మల్గానే అల్పాహారం తీసుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం వేళ పూజ అనేది చేస్తాం కాబట్టి చంద్రుడిని చూసి ఉపవాస దీక్ష అనేది ముగించుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈరోజు స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. మీరు సంపూర్ణ పూజ విధానం చూడాలి అంటే మన ఛానల్లో చాలా వరకు
కూడా సంకష్టహార చతుర్థి వ్రతం ఎలా చేయాలి అనేది చాలా వీడియోస్ ఉన్నాయి. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే పూజ అంతా పూర్తయిన తరువాత అక్కడ ఉన్నటువంటి అక్షింతల్ని మీరు తల మీద వేసుకుని 11 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ ఈ పూజలు చెయ్యలేము, మాకు ఇప్పుడు బిజీ షెడ్యూల్ ఉంది, మాకు పూజ చేయటం వీలు పడదు అనుకున్న వారు గుడికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకున్నా కూడా చాలా మంచిది. ఇంట్లో పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి. కాబట్టి మీరు అభిషేకం చేయించుకుని స్వామివారి యొక్క దర్శనం చేసుకుని 11 ప్రదక్షిణలు చేసినా కూడా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఆర్థికంగా బాగోకపోయినా, ఏదైనా ఇంటి సమస్యలు ఉన్నా, లేదంటే ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా, ఇల్లు కట్టుకోవటంలో ఆటంకాలు ఎదురవుతున్నా, ఇవన్నీ కూడా సమస్యలు ఆటంకాలు ఎదురవటం వల్లే జరుగుతాయండి. కాబట్టి స్వామివారికి ముడుపు కట్టి పూజ చేసుకోవటం వల్ల ఆటంకాలన్నీ కూడా తీరుతాయి అన్నమాట. సకాలంలో అన్ని పనులు పూర్తవుతాయి. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీతో మాట్లాడుతూ ఇక్కడ వంట కూడా చేసేసాను. ఇక్కడ వచ్చేసి పప్పు టమాటో, అలాగే వడియాలు కూడా వేపాను అనమాట. గుమ్మడి వడియాలు కూడా వేపుకున్నాను. అలాగే ఇక్కడ పన్నీర్ కర్రీ చేశాను. అలాగే రైస్ అనమాట. ఈ విధంగా ఉడికింది రైస్ అనేది. చాలా బాగుంటుందండి. దంపుడు బియ్యం తినలేను అనుకున్న వారు ఇలా సింగిల్ పాలిష్ రైస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ నా ఫేవరెట్ పచ్చడి అనమాట, మామిడి పచ్చడి. ఇవాల్టి మా లంచ్ మెనూ అనమాట. ఇక ఇవన్నీ పనులు పూర్తయిన తర్వాత మిగిలిన వర్క్ అనేది నేను ఈవినింగ్ వర్క్ అనేది నేను తర్వాత చేసుకున్నానండి. అయితే నేను రేపటి వీడియోలో మళ్ళీ నా ఈవినింగ్ రొటీన్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ రొటీన్ కానీ మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఇప్పుడైతే మనం సంకష్టహార చతుర్థి వ్రతానికి ముడుపు ఎలా కట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. మీరు ఏదైనా కోరిక అనుకుని అది మీకు తీరాలి అంటే కనుక ఈ ముడుపుని పూజలో పెట్టి పూజ అనేది చేసుకోవటం వల్ల తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఈ వస్త్రాన్ని పరిచి అందులో 3 గుప్పెళ్ల వరకు బియ్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ బియ్యంలో కనుక మీరు 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, అలాగే పసుపు కొమ్ములు, అలాగే 11 రూపాయలు బిళ్ళలు వేసి ఒక ముడుపులాగా కట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ స్వామివారి పూజ చేసుకోవటం వల్ల స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది దొరుకుతుందండి. అయితే ముడుపు ఏం చేయాలి, తరువాత ఈ బియ్యం ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలోనే మీతో షేర్ చేస్తాను. అయితే ఇక్కడ నేను కాయిన్స్ తీసుకున్నాను కదా, అలాగే వక్కలు, అలాగే బియ్యం 3 గుప్పెళ్ళ వరకు బియ్యం తీసుకోవాలి. అలాగే 11 రూపాయల కాయిన్స్, 2 పసుపు కొమ్ములు, 2 వక్కలు తీసుకోవాలి. ఈ విధంగా చక్కగా ముడుపు అనేది కట్టుకోవాలి. 3 ముళ్ళు వేసి ముడుపు అనేది కట్టుకోవాలి. ఇలా కట్టిన తర్వాత ముడుపుకి నమస్కారం చేసి ముందుగా గణపతి దగ్గర ఈ ముడుపును పెట్టి అక్షింతలతో, ఎర్రటి పుష్పాలతో స్వామివారి మంత్రాలని జపించుకుంటూ 108 మంత్రాలు ఉంటాయి కదండి, అష్టోత్తరం చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే ఓం గం గణపతి ఏ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివి గణపతి స్వామివారి దగ్గర పూజలో పెట్టి పూజ అనేది చేసుకుని అరటి పళ్ళని నైవేద్యంగా పెట్టి లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా నివేదించినా సరిపోతుంది. ఈ విధంగా నివేదించి పూజలో పెట్టి పూజ అనేది చేసుకున్న తర్వాత వినాయకుడికి హారతిని ఇచ్చిన తర్వాత మరొక్కసారి మీ సంకల్పంని చెప్పుకొని 11 ప్రదక్షిణలు పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి అక్షింతల్ని తల మీద వేసుకుంటే మనకి పూజ అనేది పూర్తవుతుంది. అదేవిధంగా మీరు ఉదయం ముడుపు అనేది కట్టుకోవచ్చు. ఎప్పుడు కట్టాలి అనే డౌట్ కూడా వస్తుంది కాబట్టి ఉదయం ముడుపు అనేది కట్టుకోవచ్చు అండి. లేదు అంటే సాయంత్రం ముడుపు అనేది కట్టుకోవచ్చు. ఇలా కట్టుకున్న తరువాత మర్నాడు ముడుపుని తీసుకోవచ్చు. లేదంటే సంకల్పం పూర్తయిన తర్వాత చాలామంది ముడుపుని విప్పుతూ ఉంటారు. అలాగైతే బియ్యం అనేది మీకు ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి మర్నాడు బియ్యం అంటే ముడుపు తీసుకుని ఆ బియ్యాన్ని పరమాన్నం చేసుకుని ప్రసాదంగా స్వీకరించవచ్చు. వినాయకుడికి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా ఇంట్లో ఉన్నవారు పక్కింటి వారికి కూడా మీరు పంచిపెట్టవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చండి. ఒకవేళ సంకల్పం పూర్తయ్యే వరకు ఉంటాము అనుకుంటే కనుక అలా కూడా ఉంచుకోవచ్చు అనమాట ముడుపుని. ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మళ్ళీ అదే బ్లౌజ్ని మీరు వాష్ చేసుకుని చక్కగా పూజా పీఠం ఏదైతే ఉంటుందో ఆ పీఠానికి ఏర్పాటు చేసుకునే విధంగా ఉంచుకోవచ్చు. లేదంటే మరలా ముడుపు కట్టుకునేటప్పుడు కూడా ఆ బ్లౌజ్ పీస్ని, ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ని మీరు మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చక్కగా ముడుపు అనేది కట్టుకొని స్వామివారికి పూజ అనేది చేసుకోండి. మీ మనసులో ఉన్నటువంటి తప్పకుండా ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైనా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఆదాయం బాగుంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు అనేవి ఉండవు. మనం ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం అనేది సాధించవచ్చు. ఇవి నేను చెప్పే మాటలు కాదు, పెద్దవాళ్ళు మనకి ఫస్ట్ నుంచి చెప్పే మాటలేనమాట. అలాగే యాలుకల మాలను కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారండి. ఇవి కూడా సమర్పించి పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉల్లిపాయ, వెల్లుల్లి ఇట్లాంటివి ఏమి కూడా తినకుండా మధ్యాహ్నం పడుకోకుండా చక్కగా నియమనిష్టలతో స్వామివారికి పూజ అనేది చేయండి. మీకున్నటువంటి
తప్పకుండా ఏదైతే సంకల్పం ఉంటుందో అది తప్పకుండా అలాగే నెరవేరుతుంది. ఈరోజు మనకి పీఠం పేరు గణపతి స్వామి వారి యొక్క నామం పేరు అన్ని కూడా స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.